ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల అల్ట్రాసౌండ్స్ అనేవి మ్యాండేటరీ. అది చాలా ఎక్కువ స్కాన్స్ అనేది ఎవరు చేయరు. ఏది అవసరం ఉందో అదే చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీకు ఎక్కువ స్కాన్స్ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే చేయాల్సిన అవకాశం రావచ్చు. సో మనకు ఫస్ట్ ట్రైమెస్టర్లో చూసుకుంటే 6 వీక్స్‌కి డయాగ్నోస్ చేయాలి అంటే వయబిలిటీ స్కాన్ అని చేస్తాం. మళ్ళీ ఎన్టీ స్కాన్ అని 11-13 వీక్స్ లోపల. అది కూడా న్యూరల్ ట్యూబ్యూ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవడానికి ఆ స్కాన్ చేయడం అనేది చాలా అవసరం. టీఫా స్కాన్, ఈకో స్కాన్ అని చెప్పేసి అది అనామలీస్, బేబీ యొక్క అనామలీస్ని డిటెక్ట్ చేయడానికి 18-20 వీక్స్లో మనము చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా డాప్లర్, గ్రోత్ స్కాన్స్ అనేవి మనం బేబీ యొక్క ఎదుగుదల, అంటే బేబీ కరెక్ట్గా గ్రో అవుతుందా లేదా, బేబీ సరౌండింగ్ వాటర్ కరెక్ట్గా ఉందా లేదా, ప్లాసెంటా ఎలా ఉంది, ప్లాసెంటా కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, ప్లాసెంటల్ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, డాప్లర్ ఎలా ఉంది, బేబీకి సర్క్యులేషన్ ఎలా ఉంది అనేది ఇవన్నీ చూసుకోవడం చాలా అవసరం. సో స్కాన్ లేకుండా ఏదో బ్లైండ్గా మనము ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తున్నామంటే అది చాలా తప్పు. సో మనం మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ రాసేవి చాలా ఇంపార్టెంట్ స్కాన్సే రాస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, సపోజ్ వాటర్ లెవెల్ తక్కువ ఉందనుకోండి, అది తక్కువ ఉంది అని తెలిసినప్పుడు కొన్ని మనము మెడికేషన్స్ ఇస్తాం. మరి అది ఇంక్రీజ్ అయిందా లేదా మళ్ళీ ఇంకొక స్కాన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో కొన్ని సందర్భాల్లో డాప్లర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బేబీకి ఒక బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోయి బేబీ గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు. సో మళ్ళీ ఇంకొక గ్రోత్ స్కాన్ ద్వారా బేబీ గ్రోత్ సరిగా ఉందా లేదా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఎవరు కావాలని ఎక్కువ స్కాన్స్ చేయరు. ఎవరైనా ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తున్నారు అంటే అవి అవసరమైనవే, బేబీ యొక్క గ్రోత్ని మనం అసెస్ చేయడానికి మాత్రమే చేస్తాం.